సంక్రాంతి పండగకు మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో నాకైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్గా మేము ఏమేమి చేసుకున్నామో మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను కదా. సో ఈరోజు మా ఇంట్లో నేను ఈరోజు అని కాదు మకర సంక్రాంతి రోజు మా ఇంట్లో ఏమేమి ప్రిపేర్ చేసుకున్నామని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఓన్లీ ఆంధ్ర వాళ్ళే పిండి వంటలు సంక్రాంతి వాళ్ళే ఎక్కువ చేస్తారు అని అనుకుంటారు. కాకపోతే అంతకి మించి ఆంధ్ర వాళ్ళకి మించి అయితే మన తెలంగాణ వాళ్ళు కూడా ఈ పిండి వంటలు అయితే చేసుకుంటారు. నేను ఇక్కడ ఒకటైతే మిస్ అయ్యాను. ఏంటంటే అరిసెలు ఒక్కటి చేసేది ఉండే. అరిసెలు ఒక్కటి నాకు పర్ఫెక్ట్గా పాకం పెట్టడం కరెక్ట్ రాదని చెప్పేసి అరిసెలు ఒక్కటి చేయలేదు. అది ఒక్కటి చేసింటే ఫుల్గా అయితే కవర్ అయిపోతుండే. సో ఈరోజు అయితే ఎన్ని వెరైటీస్ అయితే మా ఇంట్లో చేశాను. ఫస్ట్ వెరైటీ వచ్చేసి శనగలతో నేను భక్షాలు అయితే చేశాను. పల్లీలతో భక్షాలు చేస్తే మా ఆయనకు చాలా ఇష్టము. సో అందుకని చెప్పేసి నేను పల్లీలతో భక్షాలు అయితే చేశాను. నెక్స్ట్ ఇక్కడ మురుకులు అయితే చేశాను. మురుకులు ఒక 2 కిలోల వరకు అయితే పిండి పట్టించుకొచ్చి కిలోలన్నర అయితే పిండి పట్టించుకొని ఈ విధంగా అయితే మురుకులు అయితే చేశాను. మురుకులు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పిండిలో మనం వేడి నూనె వేస్తాం కదా, వేడి నూనె వేయడం వల్ల గుల్లగుల్లగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి నాకైతే. నెక్స్ట్ ఇక్కడ అప్పాలు నేను చేతితో రొట్టె కొట్టినట్టు కొట్టేసి నేను చేస్తాను. కొంతమంది పూరీలు చేసే పూరీ మేకర్తో చేస్తారు, కానీ నేనైతే మొత్తం రొట్టె కొట్టినట్టు కొట్టేసి నేను ఇక్కడ ఈ అప్పాలలో పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి చేశాను. చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. అప్పాలు అయితే నిజంగా ఇన్ని వెరైటీస్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి నాకైతే. నెక్స్ట్ ఇక్కడ మీకు అందరికీ మకర సంక్రాంతి రోజు ఏమేమి వెరైటీస్ చేసుకున్నాను చెప్పేసి మళ్ళీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసి తీసాను. ఇక్కడ ఇంకొకటి గర్జకాయల వీడియో కూడా మిస్ అయింది. అంటే నేను ఇవన్నీ ఒక్కొక్క డ్రెస్సింగ్లో ఉన్నాను కాబట్టి ఒకటే రోజు చేయలేదు. ఒక్కొక్కటి నేను వీడియో షూట్ చేసి పెట్టుకొని అన్ని ఒక వీడియోలో ఇది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇన్ని వెరైటీస్ అయితే మా ఇంట్లో చేసుకున్నామండి. ఫస్ట్ మురుకులు, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వెరైటీ ఏంటంటే పండగ రోజు నేను శనగపప్పు తీసుకొచ్చి 1/2 కేజీ శనగపప్పుతో మళ్ళీ భక్షాలు అయితే ప్రిపేర్ చేశాను. ఫస్ట్ మురుకులు, నెక్స్ట్ కారం పిల్లలు, నెక్స్ట్ భక్షాలు, పల్లీల భక్షాలు, నెక్స్ట్ శనగపప్పుతో భక్షాలు, నెక్స్ట్ ఇంకొకటి గరిజకాయలు అయితే మిస్ అయ్యాయి. అవి అయిపోయాయి, నేను కొన్నే చేశాను. అందుకే అది వీడియోలో అయితే రాలేదు, ఇక నేను పెట్టలేదన్నమాట. ఓన్లీ ఆంధ్ర సైడ్ వాళ్ళే చాలా పర్ఫెక్ట్గా అన్ని పిండి వంటలు చేసుకుంటారంటారు, కానీ మన తెలంగాణ వాళ్ళు అంతకు మించి అయితే చేసుకుంటారని నేనైతే మా ఇంట్లో ప్రతి సంక్రాంతికి అయితే ఇన్ని వెరైటీస్ అయితే పక్కా చేస్తాను. ఇంకొకటి ఈసారి అయితే నేను మిక్చర్ అయితే ప్రిపేర్ చేశాను. ఒక 3 కేజెస్ నర వరకు అయితే ప్రిపేర్ చేశాను. ఇది కొంచెం మీకు వీడియోలో చూపించడానికి అని చెప్పేసి కొంచెం ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను. ఈ మిక్చర్ అయితే మా హస్బెండ్ డ్యూటీకి తీసుకెళ్తాడని చెప్పేసి తన కోసం అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు ఫుల్ వీడియో నేను ఎలా ప్రిపేర్ చేశానని చూపిస్తాను. నిజంగా అంటే చాలా అంటే బాగుంది అండి. బయట కొనే కన్నా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఒక 1 కేజీ పిండితో ఇంత అయితే చేశాను. నాకైతే చాలా నచ్చింది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇంకొక వెరైటీ నేను ఇక్కడ రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను. సో ఇన్ని వెరైటీస్ అయితే మా ఇంట్లో చేసుకున్నాము. మీరు ఏం చేసుకున్నారు తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకు.